Hi, welcome to Icon News. ఈరోజు మన స్టూడియోలో అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ ఉన్న రాజకీయ పరిస్థితులపై వారితో చర్చిద్దాం. నమస్తే సార్. అమరావతి రాజధాని అంశం. సో అమరావతి అనే విషయం మీ నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపిస్తుందా? ఉంటే దాని ప్రభావం ఎంత? మీ నియోజకవర్గ ప్రజలు ఏమని భావిస్తున్నారు? అమరావతి కావాలనుకుంటున్నారా? రాయలసీమలో ఒక రాజధాని ఉండాలనుకుంటున్నారా? దీనిపై మీ కామెంట్ ఏంటి? రాజధాని అనేది ఒకటే ఉండాలండి. అభివృద్ధి అనేది టోటల్ వికేంద్రీకరించి ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అది సెంటర్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, మేధావులు, స్కూల్ పిల్లలు అందరితో డిస్కస్ చేసి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డితో కూడా అసెంబ్లీలో డిస్కస్ చేసి అమరావతి సెంటర్లోనే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్న తర్వాత అమరావతిని అక్కడ డిసైడ్ చేసి రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాలు ల్యాండ్ సేకరించి రాష్ట్రానికి సెంటర్లో ఉండాలనే ఆలోచనతో అందరూ ఆలోచన చేసి రాష్ట్ర ప్రజలంతా గ్రామంలో నుంచి మట్టి నీళ్లు కూడా సేకరించి ఆ రాజధానికి సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తున్నాం. ఈ రోజు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల బతుకులు నడిబజార్లకు వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి. ఎందుకంటే ప్రభుత్వానికి భూమిస్తారండి. ప్రభుత్వం శాశ్వతం, ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. ఆ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఇంతకుముందు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ప్రభుత్వ విధానాలు ముందుకు తీసుకెళ్లారు, వ్యక్తిగత విధానాలు ముందుకు తీసుకెళ్లలేరు. ఒకవేళ ఒక 10 ప్రాజెక్టులు ఒక ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తే ఇష్టం లేకపోతే ఒక 4-5 ప్రాజెక్టులు ఆపేసి 6 ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లారు. ఈ ముఖ్యమంత్రి టోటల్ అభివృద్ధిని అంతా ఆపేశాడు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఆ విధంగా అయితే ఇప్పుడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెవలప్ చేశారు. ఈరోజు ఒక ఎకరా భూమి 150 కోట్ల రూపాయలు మన కేసీఆర్ గారు అమ్మి ఆ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ రేపు అమరావతి డెవలప్ అయిందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అద్భుతంగా ఉండేది. ఈరోజు ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అమరావతి రాజధాని ఏంటంటే ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. చదువుకున్నటువంటి పిల్లవాళ్ళకు మాకు రాజధాని ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అందుకు ఈయన కేవలం అభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈయన అభివృద్ధి జరిగితే సుఖంగా ఉంటే నాకు పరిపాలన ఉండదు, అందరూ ఇబ్బందుల్లో ఉండాలి, నేను ఒక్కని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సుఖంగా ఉండాలి అనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారనేది వాస్తవం. దాంట్లో భాగంగా రాయలసీమలో కూడా చంద్రబాబు నాయుడు గారు కచ్చలు కార్పణ్యాలు కాలరాసి రాయలసీమను అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం పోయిన తర్వాత సొంత ప్రాంతంలో కూడా 102 రాయలసీమలో 102 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేసి అభివృద్ధికి నేను వ్యతిరేకము అనేది స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినట్లయింది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా 4-5 ప్రాజెక్టులు ఆపి మిగతా కొనసాగిస్తాడు. కానీ ఇతను అభివృద్ధి అనేది లేకోకుండా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రిని చూస్తే ముఖ్యమంత్రులు శాశ్వతం కాదండి, ప్రభుత్వాల శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం. రాజ్యాంగాన్ని లెక్క చేయడు, ప్రభుత్వాన్ని లెక్క చేయడు, నియంత అనుకొని పరిపాలన చేస్తున్నాడు. అందుకోసం ఈ రాష్ట్రానికి రాజధాని ఆయన పరిపాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకోకుండా పక్కదారులు పట్టే కార్యక్రమం, వాళ్ళ ఆర్థిక నేరాలు, గంజాయి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూలాలు వస్తాయి. ఇంతకుముందు బీహార్లో ఆ విధంగా ఉండే పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్, గతంలో చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఆలోచన చేసి అడుగులేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా ఎనికి తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా పరిపుష్టతగా ప్రతి ఒక్కరూ ఉంటే మా మనుగడ సాగదనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని దాదాపు 20-30 సంవత్సరాలు ఎనికి తీసుకెళ్ళి ఆ రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు డ్రగ్ ఆంధ్రప్రదేశ్, మందాంధ్రప్రదేశ్, మానబంగాళ ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. రాజధాని లేకుండా కూడా చేసి భవిష్యత్తు తరాలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసే దిశగా తీసుకొచ్చాడు.
అందుకోసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వృత్తులకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారే మా భవిష్యత్తు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. వైసీపీ పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మా బతుకులు బాగు చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారనేది స్పష్టంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్న మాట అండి. మరి రాయలసీమ ముద్దు బిడ్డ నేను, రాయలసీమకి నాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి 102 ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులని మధ్యలో ఆపేసినప్పుడు రాయలసీమ ప్రజల్లో ఆ ప్రశ్నించే తత్వం, స్వతహాగా రాయలసీమ వాళ్ళు పౌరుషానికి దీనికి ప్రతీక అంటారు కదా, మరి వీళ్ళల్లో ఆ ప్రశ్నించే తత్వం కానీ ఎదురు తిరిగే తత్వం కానీ ఎందుకు రాలేదంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రకమైనటువంటి పరిపాలన జరుగుతుందండి. ఇంతకుముందు ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఫ్యాక్షన్ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ఆలోచనలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని సైతం అతని గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్య అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులను సైతం సొంతంగా నియంతలాగా తయారైపోయి ప్రజలపైన వాళ్ళ పైచాచికత్వాన్ని చూపించే కార్యక్రమం. సో ప్రతిపక్ష పార్టీ మొన్ననే ఒక విషయం చూస్తే, రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా ఇద్దబేర్ అనే కార్యక్రమం ప్రతిపక్ష నాయకుడు పెట్టుకొని 10 రోజుల పాటు 3000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగాలని చెప్పి సంకల్పించుకొని మొదలు పెడితే, అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, ఫస్ట్ కడప జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాకి వెళ్ళేపాటికి, చిత్తూరు జిల్లా లేకపోయేపాటికి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయడం జరిగింది. మనం అంతా చూసాం. చంద్రబాబు నాయుడు గారి పైన వైసీపీ గుండాలు దాడి చేస్తా అంటే పోలీసులు వాళ్ళకి భద్రతగా వస్తున్నారు. ఎక్కడా వాళ్ళని ఆపినటువంటి సంఘటన లేదు. అంటే ఒక Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తూ ఉంటే వైసీపీ దొండగలు, పోలీసులు చోద్యం చూస్తూ వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఎవరు ముందుకు వస్తారనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నియంతలాగా ఈ రాష్ట్రాన్ని ఏలాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టుకునే కార్యక్రమం చేస్తా అంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సైనికులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీదకి దాడి చేసి మోరల్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ప్రజలు ముందుకు రానటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేమంతా గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ప్రజా అజెండానే తెలుగుదేశం పార్టీ అజెండా అనే ఆలోచనతో ప్రతి సమస్యను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజల అజెండాను గెలిపించే దాంట్లో భాగంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా గతంలో మనం చూసాం, లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు బలైనటువంటి కుటుంబాలను సందర్శించకపోతే లోకేష్ బాబు గారిని అడ్డుకోవడం, కేసులు పెట్టడం, హత్యాయత్న కేసు కూడా బాధితులను పరామర్శించకపోతే లోకేష్ బాబు గారి పైన హత్యాయత్నం కేసు పెట్టడం జరిగింది. చరిత్రలో ఎవరు కనీవిని ఎరగనటువంటి సంఘటన. అటువంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రి మనవనిగా, ముఖ్యమంత్రి కొడుకుగా నేను బాధితులను పరామర్శించకపోతే నా పైన ఈ విధంగా కేసులు పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలో యువత పరిస్థితి ఏంటి, ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి, భావితరాల పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేసి ఖచ్చితంగా స్వయంగా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కోవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టినటువంటి పాదయాత్రను అనేక రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. GO1 తీసుకొచ్చారు. అడుగడుగున స్టూల్ మీద ఎక్కితే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా మద్దతుతో ప్రజలు కుటుంబ సభ్యునిగా లోకేష్ బాబు గారిని స్వాగతించి ఈరోజు మొదలుపెట్టినటువంటి పాదయాత్ర జైత్రయాత్రల వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేలా ఈరోజు జైత్రయాత్రలో సాగుతూ ఉంటే లోకేష్ బాబు గారి పైన అనవసరమైనటువంటి నిందలేసే కార్యక్రమం. ఏ నియోజకవర్గానికి పోయినా ఆ నియోజకవర్గ పరిస్థితులు అవగాహన చేసుకొని ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతిని ఆ నియోజకవర్గ మీటింగ్లో లోకేష్ గారు బహిరంగంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ రోజు వరకు ఈ వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము ఫలానిది పూర్తి చేశామని చెప్పి ఒక సెల్ఫీ ఛాలెంజ్ కూడా చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వైసీపీ పార్టీ ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీలో
చేసినటువంటి పనులకు రంగులు కొట్టుకునే కార్యక్రమం మాత్రమే ప్రభుత్వం చేసింది తప్ప రంగుల ప్రభుత్వం ఏమి చేయలేదు. ఈరోజు 11 లక్షల మంది టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కనీసం దానిలో 90% పూర్తయినటువంటి ఇళ్లను 10% పూర్తి చేసి 4 సంవత్సరాల 3 నెలల్లో లబ్ధిదారులకు ఇవ్వలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంకా రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడనేది ఈ రాష్ట్రంలో ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారి వైపు వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసహించుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఏ పార్టీనైనా ఏ నాయకునైనా వాళ్ళ పార్టీ క్యాడర్ అసహించుకోదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను వాళ్ళ పార్టీని వాళ్ళ కార్యకర్తలు అసహించుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలనేది చూస్తున్నారు అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సరికొత్త పరిణామం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లోకేష్ బాబు గారు రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు, అనంతపురము, కర్నూలు, కడప జిల్లా తిరిగారండి. ఆయనకున్నటువంటి ముందు చూపును ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 4 జిల్లాల్లో తిరిగిన తర్వాత ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలను అవగాహన చేసుకుని మిషన్ రాయలసీమ పేరుతో కడప జిల్లాలో ఒక కార్యక్రమం పెట్టాడు. మిషన్ రాయలసీమలో కర్నూలు జిల్లాకి ఏం చేయబోతున్నాం, చిత్తూరు జిల్లాకి ఏం చేయబోతున్నాం, అనంతపురం జిల్లాకి ఏం చేయబోతున్నాం అనేది, కడప జిల్లాకి ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా ఆయన ఆ మీటింగ్లో చెప్పడం చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఒక పాదయాత్ర చేసి వచ్చినటువంటి సమస్యను ఆ రాయలసీమ జిల్లాల్లో రేపు అనంతపురం జిల్లాకు కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. అనుబంధ సంస్థలను ఎక్కువ తీసుకొని వచ్చి ఆటోమొబైల్ రంగంలో అనంతపురం అభివృద్ధి చేద్దాం, వ్యవసాయ పరిశోధక కేంద్రాన్ని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా కర్నూలు డెవలప్ చేద్దాం, ఎలక్ట్రానిక్ హబ్గా ఆల్రెడీ ఇప్పటికే చేశారు, ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్లి సంస్థలు తీసుకొచ్చేస్తామని చెప్పి చిత్తూరు జిల్లాను తీసుకొచ్చారు, స్పోర్ట్ అథారిటీ కేంద్రంగా కడప జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పడం లోకేష్ బాబు గారు ఉన్నటువంటి ముందు చూపుకో చిత్తశుద్ధికి రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తామనే దానికి అది నిదర్శనం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒక పంచాయతీ సర్పంచ్ తీర్మానం రాసుకుంటే కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి బల్బులు ఆ గ్రామాన్ని డెవలప్ చేసి చేయించినటువంటి పరిస్థితి. భారతదేశంలోనే మొట్టమొదటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అభివృద్ధిని కొత్త పుంతలు దొక్కించి కొత్త ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాడు. ఈరోజు పాదయాత్ర చేసి ప్రజల్లో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ, పెడదారి పడుతున్నటువంటి యువతను సక్రమైన మార్గంలో పెట్టి ఖచ్చితంగా రేపు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకెళ్లేకి లోకేష్ బాబు గారి ప్రయత్నం ఈ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. తెలుగుదేశం పార్టీకి గతంలో ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు నాయకుడు ఎవరు అనే దానికి లోకేష్ బాబు గారిని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం లోకేష్ గారు చేపట్టిన యువగలం ఏదైతే పాదయాత్ర ఉందో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అనేది, ఈ యువగలం మీద మీ అభిప్రాయం, అదేవిధంగా ఈ యువగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతవరకు దోహదం చేస్తుందని మీరు భావిస్తున్నారు? ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ఎదిరించి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో, ఎవరు మాట్లాడినా కేసులు పెట్టే పరిస్థితిలో, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకునిగా వెళ్తే కూడా అతని పర్యటన అడ్డుకున్నటువంటి సందర్భంలో, లోకేష్ గారు బాధ్యతలు పరామర్శిస్తారు అడ్డుకున్నటువంటి సందర్భంలో, ఈ రాష్ట్రాన్ని మనం ఓడించినా కూడా వీళ్ళని కాపాడాలి రాష్ట్రాన్ని అనే ఆలోచనతో లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నప్పుడు వచ్చినటువంటి స్పందన, తెలుగు ప్రజలను గౌరవించాలనే పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి స్పందన కంటే ఈరోజు లోకేష్ బాబు గారు పెట్టినటువంటి యువగలం పాదయాత్రకు స్పందన వస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఈరోజు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఈ రాష్ట్రంలో శాండు, ల్యాండు, మైను, లిక్కరు ఇవన్నిటినీ ప్రభుత్వం కూలగొట్టి తాడేపల్లి ప్యాలెస్కి వేసుకునే కార్యక్రమం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒకటే నేను చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేసినటువంటి కష్టంతో పాటు ప్రభుత్వానికి వచ్చినటువంటి సంపద మన ఇళ్ళకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మనం కష్టపడే కష్టంతో పాటు మన ఇంటి సంపద కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అనేది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని రేపు ఓటు చేయండి అనేది నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, మహిళలకు, భవిష్యత్తు ఉన్నటువంటి యువతకు ఒకటే చెప్పదలుచుకున్నా. అందుకోసం మన పరిస్థితి మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి.
మన పరిస్థితి అద్మాన పరిస్థితి లేకపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. నిర్ణయం మన ముందుంది. తీసుకోబోయి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం మాత్రమే బాధ్యులు అవుతాం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద కంటే డబ్బు మీదే ప్రేమ ఎక్కువ అంటారా? స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 151 సీట్లతో అధికారం వచ్చినటువంటి ప్రజలకు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. 4 సంవత్సరాల 3 నెలల్లో ఒక రోడ్డులో ఒక గుంతబడినటువంటి గుంతను పూడ్చినటువంటి పరిస్థితి లేదు. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయి జల సమాధి 60 మంది అయితే వాళ్ళ కనీసం ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా లేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ఆ పని చేశారు. అంటే ప్రజల పక్షాన ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలే నా కుటుంబం అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ప్రజల పట్ల ప్రేమ ఉండబట్టే మేము లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇస్తున్నామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ కార్యక్రమం జరుగుతుంది. ఒక కులానికి 4కో 5 మందికో 10 మందికి ఇచ్చి చేసే కార్యక్రమం. ఈరోజు రైతాంగానికి ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. రాయలసీమ జిల్లాల్లో డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు 90%తో సబ్సిడీతో మొదలు పెట్టాడు. ఈరోజు 1 మీటర్ డ్రిప్ ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతు సచ్చినాడా బతికినాడా చూసే పరిస్థితి లేదు. ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీలో సర్పంచ్ వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా పొలం బాట పట్టారు. ప్రకృతి విపత్తుల దగ్గర ఉన్నారు. అక్కడే నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా వచ్చినా, ఎన్ని విపత్కరమైనటువంటి వరదలు వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. 10 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లో వెళ్తాడు కానీ రోడ్డు మీద పోయే సాహసం చేయట్లేదు. ఈరోజు మా లోకేష్ బాబు గారు, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు రాత్రి తెల్లవారుజాము కాడైనా 2 అయినా 3 అయినా ప్రజల మధ్యలో, ప్రజల హారతుల మధ్యలో ప్రజాభిమానంతో ప్రజలు ఆయన స్వాగతిస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రులు పరదాల సాటున వెళ్తున్నా ఉన్నాం. ఈరోజు నిజమైన హీరోగా లోకేష్ బాబు గారు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మా కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు గారు అని చెప్పి స్వీకరిస్తున్నారు. నువ్వు శని, నువ్వు సైకో పోవాలి, సైకిల్ రావాలి. లోకేష్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో మేము బాగుపడతామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. వైసీపీకి ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా నమ్ముతున్నారు అనేది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు గారితో ఈరోజు చర్చా కార్యక్రమం. మరొకసారి ఒక విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.